సృష్టించిన సినిమా అంటే కలిగినే. ఇన్నేళ్ళు తెలుగు ఇండస్ట్రీలో బాహుబలి త్రిబుల్ అని రాజమౌళి పేరే చెప్తుండ్రు. ఇప్పుడు మన అన్న డైరెక్టర్ కూడా తెలుగు నాగాశ్విన్ కూడా తెలుగు ఇండస్ట్రీని తిరగరాసిన చిత్రం అంటే కలిగినే. నెక్స్ట్ పార్ట్ 2 ఉంది, దాని భూకంపం సృష్టించబోతుంది. మళ్ళీ ఫస్ట్ పార్ట్ 1 భూకంపం సృష్టించింది ఈ రోజు వరకు. అభిమానులకే కాకుండా ప్రేక్షకులు కూడా జై రెబల్ స్టార్ ప్రేక్షకులకు కూడా నచ్చుతుంది ఈ సినిమా. ప్రేక్షకులు ప్రతి ఒక్క హీరో కూడా ఉండరు, ప్రతి ఒక్క హీరో అభిమానులు ఉండరు అన్న. ప్రభాస్ అభిమానులు ఒకటే కాదు, తమ్ముడు కూడా ఎన్టీఆర్ ఫ్యాన్స్, అల్లు అర్జున్ ఫ్యాన్స్ అందరూ ఉండరు. ప్రతి ఒక్క హీరో అభిమానులు వచ్చి సంతోషంగా సినిమా చూసినారు. గతంలో ఎప్పుడు ప్రభాస్ సినిమా చేసినా వచ్చి తండ్రుగా నిలబడేవాళ్ళు, కానీ ఇప్పుడు ఎవరు లేదని ఎంతో విమర్శించారు. కానీ సినిమా చూసొచ్చిన వెంటనే మళ్ళీ వెళ్ళడానికి కానీ ఫ్యామిలీలతో వెళ్ళడానికి కానీ ప్రోత్సహించి మొత్తం ఫ్యామిలీతో సహా మొత్తం మా ప్రవాసాల కోసం వెళ్ళి సినిమాలు చూసి ఇంప్రెస్ అవుతారని కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరు ఫ్యామిలీతో వెళ్ళి మా అన్న సినిమా చూసి ఎంజాయ్ చేయండి. గతంలో సినిమా టికెట్ల రేట్లు తగ్గించి షోలు కూడా తగ్గించారు. ఇప్పుడు అటువంటివి ఏం లేకుండా ఫ్రీగా నడుస్తున్నాయి సినిమాలు. మరి ప్రభాస్ అన్న తరఫున మీరేం చెప్తారు దాని గురించి? ఈరోజు ఆదాని పట్టణంలో కల్కి చిత్రం విడుదల సందర్భంగా ప్రతి సంవత్సరం నాడుగా రేట్లు కానీ టికెట్ల రేట్లు కానీ తగ్గింపు చేస్తామని మనవి చేశారు. కానీ ప్రభాస్ అభిమానులు కానీ ఇతర అభిమానులు కానీ టికెట్ రేటు తగ్గుకోకుండా ప్రతి ఒక్క హీరో అభిమాని ప్రభాస్ సినిమా అంటే బెనిఫిట్ షో కానీ ఏ షో అయినా కానీ ప్రతి చూడడానికి వస్తున్న అభిమానులందరికీ ప్రభాస్ అభిమానులు ఇతర అభిమానులకు నా ప్రత్యేకంగా ధన్యవాదాలు. అలాగే మన ఆదనిలో ప్రభాస్ సినిమా కానీ బెనిఫిట్ షోకి గత రాత్రి 1 గంట నుంచి సంబరాలు చేస్తూ ఉంటారు. సినిమా ఎలాగుంది? సినిమా మాత్రం బాక్స్ బద్దలండి, అంటే ఒక రేంజ్లో తీసుకుపోయాడు హాలీవుడ్గా. ఉదయ్ కిరణ్ ప్రభాస్ మూవీ అయితే చాలా బాగుంది. ప్రభాస్ అశ్వత్థామ, అమితాబ్ బచ్చన్ గారి ఫైట్ చాలా పిల్లలకి ఆకర్షణంగా అందంగా అయితే డిజైన్ చేసినారు. బాక్స్ ఆఫీస్ కలెక్షన్ అయితే ప్రభాస్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. తల్లిదండ్రులు కూడా ఎవరు ప్రభాస్తో మ్యాచ్ కూడా కాలేదు. ప్రభాస్ అయితే చాలా ఫన్నీగా బాగా ఎంజాయ్ చేసి చాలా బాగుంది. ప్రభాస్ అయితే చాలా బాగా నాగాశ్విని చూపించారు. మాకు పార్ట్ 2 కోసం చాలా ఇది పూర్తిగా గ్రాఫిక్స్ మీద ఆధారపడి తీసినట్ల సినిమా ఉంది. ప్రేక్షకులకు కానీ మహిళలకు కానీ నచ్చే విధంగా ఉంది అనుకుంటున్నారా? ప్రేక్షకులు కిడ్స్ ఎవరివన్ వాచ్ చేయొచ్చు. బాగా చాలా ఎంజాయ్ ఉంది మూవీ అయితే. గ్రాఫిక్స్ అయితే ఏమీ లేదు, గ్రాఫిక్స్ పరంగా డెకరేషన్ అయితే ఏం కాదు. గ్రాఫిక్స్ అనేది ఎక్కడ యూజ్ చేసినట్టు కూడా మనకి కనపడుతుంది. అంటే హాలీవుడ్ని తనలనే స్థాయిలో నిర్మించినారంటున్నారు, అలా ఉందా సినిమా? మూవీ సీన్స్ చాలా ఉన్నాయి. ప్రభాస్ అయితే యాక్టింగ్ బాగుంది. అమితాబ్ బచ్చన్ గారు కూడా చాలా బాగా యాక్ట్ చేశారు. మొత్తానికి సినిమా ఎలా ఉంది? సినిమా అయితే ఓవరాల్ చాలా మన ఎక్స్పెక్టేషన్స్ మించి ఉంది. పార్ట్ 2 కోసం వెయిటింగ్. సినిమా సెకండ్ హాఫ్ ఒక మిరాకిల్. సెకండ్ హాఫ్ మాత్రం ఎక్సలెంట్. ఫస్ట్ హాఫ్ స్లో వస్తుంది, సినిమా చాలా బాగుంది. సెకండ్ హాఫ్ అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయరంటే ఫస్ట్ హాఫ్లో చాలామంది కొంచెం స్లో ఉంది కదా అనుకుంటారు, కానీ సెకండ్ హాఫ్ మాత్రం అసలు అదృష్ట సినిమా. పవర్ సినిమా. ఫిలిమ్స్ ఫ్లాప్ అయినాయి. ఫోర్త్ ఫిలిం మాత్రం హైలైట్. రెబల్ ఈజ్ బ్యాక్. సూపర్ సినిమా మాత్రం బ్లాక్. సెకండ్ హాఫ్ మాత్రం హైలైట్. హైలైట్. థ్యాంక్ యూ. సినిమా మాత్రం బ్లాక్ బాస్టర్. బాహుబలి తర్వాత ప్రభాస్ సినిమాలన్నీ ఫెయిల్ అవుతాయని చెప్పి గతంలో వేణుస్వామి చెప్పినాడు కదా. మరి ఇప్పుడు వేణుస్వామి చెప్పినట్లే ఉందా ఈ సినిమా, లేకపోతే అతని అంచనాలన్నీ తలకిందలైనట్టుందా? యా గ్రహాలు మారుస్తారో, యా పాచికలు వేస్తారో, యా గవ్వులు వేస్తారో తెలియదు.
మన లాస్ట్ రిజల్ట్ కూడా చూసినాం. జగన్ భారీ మెజార్టీతో గెలుస్తారని చెప్పినారు, అది ఫ్లాప్ అయింది. ఇప్పుడు మన ప్రభాస్ సినిమాలు ఏ సినిమాలు తీస్తే ఆ సినిమాలు అట్టర్ ఫ్లాప్. ప్రొడ్యూసర్స్ అడుపుకుని తింటారని చెప్పి అన్నారు. మీకు ఒకవేళ నిజంగా కళ్ళు బ్రెయిన్ దేవుడు మీకు ఆలోచించే శక్తి ఇచ్చింటే ఒకసారి వచ్చి ఈ సినిమాని చూసి అప్పుడు మీరు రివ్యూ రాయండి. ఊకే ఇంట్లో కూర్చొని ప్రభాస్ ఇదే సినిమాలన్నీ అటర్ ఫ్లాప్లు, ప్రభాస్ నమ్ముకున్న ప్రొడ్యూసర్లు అడుపుకుని తింటారని చెప్పి మాట్లాడేది కాదు. మేము ప్రభాస్ ఫ్యాన్ తరఫున ఒక చిన్న సెషన్ మీకు ఇస్తున్నాం. మీరు ఇప్పటి నుంచి యా విశ్లేషణలు, యా రాజకీయాలు, యా సినిమాలు ఏం చెప్పుకోకుండా ఇంట్లో కూర్చొని హరే కృష్ణ హరే రామ అనుకుంటున్నాడు అంతే. మీకు అదే బెటరు. ఇది లేనిపోడి తప్పుడు వార్తలు మీరు ఇస్తే మరి ఫ్యాన్స్ ఏ విధంగా ఉంటారో తెలియదు. అందరూ నా మాదిరిగా కూల్గా ఆలోచించరు. అదే ప్రభాస్ ఫ్యాన్స్. జై కల్కి. కలికి నా పేరు